సార్ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 80 రోజులు అవుతుంది. సో ఈ 80 రోజుల్లో పరిపాలన ఎలా ఉంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి దాదాపు 80 రోజులు కావస్తుంది. ఈ 80 రోజుల్లో గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు కానీ, దౌర్జన్య పాలన కానీ ఇవన్నీ కూడా మభ్యపెట్టే విధంగా ఈరోజు పాలన కొనసాగించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మరి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మరి 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా రాష్ట్రంలో ఏ విధంగా ఒక రాక్షస పరిపాలన అనేది ప్రజలందరూ కూడా సాక్షాత్తు చూడడం జరిగింది. ఎందుకంటే ఎన్నో పథకాలు పెడతామని చెప్పి ఆయన ప్రతి పథకంలో కూడా మన అణగదొక్కే విధంగా మధ్యతరగతి కుటుంబాలను కనీసం రోడ్లలో తిరగనిచ్చే పరిస్థితి లేకుండా జగన్ రెడ్డి పాలన ఉండేది. ఇప్పుడు ప్రతి వర్గాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మరి పరిపాలన అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి కంకణం కట్టుకోవడం జరిగింది. అందుకే రాష్ట్ర ప్రజలు కూడా 151 సీట్లను మరి బహుమతిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి మరి న్యాయం చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. మరి జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటి సార్? గతంలో మరి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిచేది 2019 నుంచి 2020. ఈరోజు 2024 నుంచి కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి అంబేద్కర్ రాజ్యాంగ పాలన కొనసాగుతుందని చెప్పి ఒక ఆనందంతో ఎదురు చూడడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ప్రశ్నించే దాడులు జరిగేటివి, అక్రమంగా కేసులు పెట్టేటివి, లేదంటే రౌడీ షీట్లు ఓపెన్ చేసేది. అనేక మంది ఒక్కొక్కరి పైన 20-30 కేసులు కూడా పెట్టిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసాం. మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది. ఏ ఒక్కరిపైన అక్రమ కేసులు బనాయించే పరిస్థితి లేదు. మరి ఒకవేళ నిజంగా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ప్రశ్నించే హక్కు కావాలని చెప్పి ఈరోజు ప్రజా దర్బారు కూడా పెట్టడం జరిగింది. మరి ఓన్లీ మరి విజయవాడ మరి ఆ పార్టీ ఆఫీస్లోనే కాదు, మళ్ళీ అన్ని నియోజకవర్గాల ప్రాంతాల్లో, అన్ని మండలాల్లో కూడా ఒక ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యేను, ప్రతి ఒక్క ఎంపీను, ప్రతి ఒక్క మినిస్టర్ కూడా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా మీరు ఉండాలని చెప్పి మరి ఆయన చెప్పడము, ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడుల్లో నడుస్తూ ప్రజా సమస్యల కోసము మరి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ మీద కూడా బురద జల్లాలని చూస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నాడు జగన్? అసలు 2014లో అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు అన్నా క్యాంటీన్లు ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. ఆ మేరకు కూడా మరి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి మరి అన్నం పెట్టి పొట్టను నింపడం జరిగింది. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత మరి ఆ పొట్టను కూడా కొట్టి మరి అన్నా క్యాంటీన్లను పూర్తిగా రద్దు చేసి పేద ప్రజలను నట్టేట ముంచడం జరిగింది. మరి 2024లో చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వచ్చిన మరి నెలలోనే మరి అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టడము, మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు కూడా పేదవాళ్ళు కూడా ఈరోజు 5 రూపాయలకి అన్నం దొరుకుతుందని చెప్పి ఆనందంతో మరి ఆ అన్నా క్యాంటీన్లకు పోయి మంచి భోజనం కూడా మరి తినడం జరుగుతుంది. ఇలాంటి అన్నా క్యాంటీన్ పైన బురద జల్లడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీలకు కానీ ఇది మంచిది కాదు. మీకు ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ భూస్థాపితం చేసినారు, మిమ్మల్ని కూడా భూస్థాపితం చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్తాను.